శంషాబాద్ లో జలవిహార్ కు తీసుకెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని తప్పించబోతుండగా అయితే ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉండగా పలువురు అయితే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ తాకిందా? ఏం కాదు, ఏం కాదు, పర్లేదు. శంషాబాద్ లో అయితే జలవిహార్ కు తీసుకెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని తప్పించబోతుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉండగా పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రంజిత్, చెప్పండి. ప్రెసెంట్ బస్సులో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సంజన, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్ బస్ అనేది కూడా జలవిహార్ కు అంటే విహారయాత్రలో భాగంగా వచ్చింది. జలవిహార్ కు తీసుకెళ్లడానికి దాదాపు 60 మంది విద్యార్థులను ఒకే బస్సులో తీసుకెళ్లిన పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. హైదరాబాద్ అంటే శంషాబాద్ నుంచి పంపిస్తున్నటువంటి విద్యార్థులు అనేది ఒకే బస్సులో వచ్చేసి 60 మంది ఉండడము, దాంతో పాటుగా ఎదురు వచ్చేసి కారు వచ్చి ఢీకొట్టడంతో ఆ యాక్సిడెంట్ జరిగి కూడా ఆ బస్ అనేది బోల్తా పడినట్టుగా కూడా చెప్తున్నారు. దాంట్లో దాదాపు కొంతమంది విద్యార్థులు వచ్చేసి తీవ్రమైన గాయాలు కాగా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. దాంతో అంటే ఇటువైపు బోల్తా పడటము, దాంతో పాటుగా అదే కాలేజీలో వచ్చేసి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి కావచ్చు, దాంతో పాటు ఈ రోజు క్రిస్మస్ కావడంతో పాటుగా పలువురు చర్చిలకు పోవడంతోనే భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి చేరుకున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, దాన్ని బట్టి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఆ ట్రాఫిక్ జామ్ ని కూడా నియంత్రించే ప్రక్రియలో కూడా పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే బస్ అనేది ప్రైవేట్ బస్ అనేది ఉందో ఆ స్కూల్ బస్సు సంబంధించి ఒకే అంటే 60 మంది విద్యార్థులను ఒకే బస్సులో తీసుకుపోవడం వల్ల దాంతో పాటు అంటే ఒక బస్ యొక్క పరిమితి వచ్చేసి దాదాపు సిట్టింగ్ కెపాసిటీ 40 మాత్రమే ఉంటుంది. అలాంటిది అంటే కాస్ట్ కంట్రోల్ కోసమా లేకపోతే పిల్లలందరినీ ఒక దాంట్లో తొక్కుకొని 60 మందిని తీసుకెళ్లడం వల్లనే ఈ విషాదం అనేది జరిగిందని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పటి మాత్రం ఎవరికి కూడా ప్రాణహాని కలగలేదు. దాంట్లో ఉన్న వాళ్ళందరిలో కూడా పాలైనవి చెప్తున్నారు. దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అనేది కూడా తీసుకెళ్లి దాంతో పాటుగా అంబులెన్స్ ద్వారా కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లి అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారు. వారి యొక్క పరిస్థితి మాత్రం కూడా ప్రస్తుతానికి బాగానే ఉందని చెప్తున్నారు. మరిన్ని వివరాలు కూడా ఆ సమయం అంటే అసలు ఏం జరిగింది, ఎంతమందికి ఏం గాయాలు జరిగినాయి అనే విషయాలు తెలవడానికి కూడా సమయం పట్టేటట్టుంది. సంజన. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మేడం ఇక్కడ ఉందిలే పాప.